వాళ్ళు అప్పటికే మీ పాప చనిపోయింది అని హ్యాంగింగ్ చేసుకున్నటువంటి డెడ్ బాడీని చూపించడం జరిగింది. డెడ్ బాడీ మొత్తాన్ని కరెక్ట్గా సీలింగ్కి కింద ఉన్నటువంటి రూఫ్కి 3 ఫీట్ మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయి 5 ఫీట్ 5 ఫీట్ ఉన్నటువంటి ఒక పాప సీలింగ్కి కింద బాటమ్ లైన్కి 3 ఫీట్ ఉన్నటువంటి చోట ఎలా ఉరేసుకుని చచ్చిపోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నెంబర్ 2, నాయక్ అని ఒక డాక్టరు పాపను ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేసినప్పుడు పోస్ట్ మార్టంలో తన గర్భసంచి నిండా వీర్యమే ఉంది. దిస్ ఈజ్ వాట్ అ ఫైండింగ్ ఆఫ్ మెడికల్ రికార్డ్స్. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాడంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు దీన్ని టేకప్ చేయాలి, సుగాలి ప్రీతి కేసు మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని కేసు వేసిన వ్యక్తి నేనే కాబట్టి ఆ కేసు పూర్వాపరాలు మొత్తం నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను మీతో ఇంత కాన్ఫిడెంట్గా పంచుకోగలుగుతున్నాను. 2019లో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేసినప్పుడు ఈ కేసు మీద చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని కౌంటర్ ఫైల్ చేయమన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారాలు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంది అని చెప్పమని హైకోర్టు అడిగినప్పుడు దీనికి కరెక్ట్గా 2019లో కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు ఎవరి గవర్నమెంట్? అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. కానీ